హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈ సుష్మా. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ వ్లాగ్లో యుఎస్లో బిజీ డే ఎలా ఉంటుంది, నేను ఫుడ్ అవన్నీ బేబీతో ఎలా మేనేజ్ చేస్తాను అనేది చూపిస్తున్నా. ఇంకా మంచి మంచి ఇన్స్టాంట్ ఫుడ్స్ ఎలా బిజీ డేస్లో యూస్ఫుల్ అవుతుందో అవి కూడా చూపిస్తున్నా. ఇక్కడ ఫస్ట్ అయితే మేము వాల్మార్ట్కి వెళ్తున్నాం. ఏంటి ఇంత నైట్ వెళ్తున్నారా అనుకుంటున్నారా, కానీ టైం 4:35 అయింది ఈవినింగ్. ఇక్కడ ఆల్రెడీ వింటర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇంకా 5కే చీకటి అయిపోతుంది అనమాట. సో 4కి 5 ఉన్నప్పుడు ఇట్లా నైట్ 7, 8 అయినట్లు ఉంటుంది. కొంచెం డిప్రెస్డ్గా ఉంటుంది అనమాట ఇలా ఉంటే. బట్ ఏం చేయలేము, 6 months వింటర్ ఖచ్చితంగా ఇట్లా ఉండాల్సిందే. ఇంకా స్వెటర్స్ అన్నీ తిరిగేసి వెళ్ళిపోవాలి. ఇక్కడ క్రిస్మస్ స్టార్ట్ అయ్యేసరికి ఎటు చూసినా మంచి క్రిస్మస్ డెకరేషన్స్ అన్నీ పెట్టున్నారు. ఇంకా వాల్మార్ట్లో కొన్ని ఫుడ్ అవి తీసుకోవాల్సినవి ఉంటే ఫుడ్ అవి తీసుకున్నాం అనమాట. దారిలో భలే అనిపించాయి, అంతా మొత్తం క్రిస్మస్ డెకరేషన్స్ అయ్యి. ఇంకా బేబీకి కొన్ని స్నాక్స్ అవి తీసుకున్నాము. ఇంకా బిల్లింగ్ వేయించుకొని ఇండియన్ స్ట్రీట్కి వెళ్ళున్నాం. అక్కడ క్లిప్ తీయలేకపోయినాను. జస్ట్ కొన్ని ఇన్స్టాంట్ ఫుడ్స్ అనమాట, కొంచెం బిజీగా ఉన్నప్పుడు యూస్ఫుల్ అయ్యేకి. మంచిగా ఇండియన్ స్ట్రీట్లో పటేల్ బ్రదర్స్ అని ఉంటుంది, ఫేమస్ ఇక్కడ. అక్కడ ఫుడ్ తీసుకున్నాము. ఇక్కడ ఇన్స్టాంట్గా చపాతీస్ అవి చేసుకోవచ్చు. మంచి హోల్ వీట్ అనమాట. అన్హెల్తీలో హెల్తీ ఆప్షన్స్ చూసుకోవాలి కదా. సో ఇంకా కర్డ్ అవి తీసుకున్నాము. ఇక్కడ ఏదో మసాలా మజ్జిగ అని బాక్స్ అమ్ముతుంటే చిన్నది బాటిల్ అది తీసుకున్నాము. దోశ బ్యాటర్, ఇడ్లీ బ్యాటర్ కూడా ఇన్స్టాంట్గా వేస్తూ ఉంటారు. టేస్ట్ కూడా బాగుంటుంది. ఎప్పుడైనా డైలీ ఏం తీసుకోము, ఎప్పుడైనా బిజీగా ఉన్నప్పుడు ఇలాంటివి తీసుకుంటే ఈజీ అయిపోతుంది అనమాట. నేను బేబీ ఉన్నప్పుడు కొంచెం కష్టం కదా, వర్క్ అయి ఉన్నప్పుడు అనేసి ఇట్లా చేస్తూ ఉంటాము. ఇంకా మసాలా మజ్జిగ కూడా బాగానే ఉన్నింది టేస్ట్. నెక్స్ట్ ఇక్కడ కొన్ని స్టోర్ ఫుడ్స్ ఇన్స్టాంట్గా చేసుకునేకి ఇంట్లోనే ఎట్లా చేసుకుంటానో చూపిస్తున్నా. ఫస్ట్ అయితే ఇక్కడ పప్పుల పొడి చేస్తున్నా. ఏదంటే ఇక్కడ శనక్కాయ పప్పులు కొన్ని ఒక 2 cups తీసుకున్నా. ఒక 1 week అయ్యేలాగా స్టోర్ చేసుకునే చేస్తున్నాను అనమాట. ఇవన్నీ బాగా మీడియం టు లో ఫ్లేమ్లో వేయించుకోవాలన్నమాట దూరగా. అంటే మనం పట్టుకుంటే కొంచెం క్రిస్పీ అవుతాయి కదా, అలా లేకుంటే బాగోదు టేస్ట్. నెక్స్ట్ పప్పులు వేగినాక సేమ్ మేము కారం కొంచెం తక్కువ తింటాం కాబట్టి కొద్దిగా తక్కువ వేసుకున్నా ఎండుమిరపకాయలు. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 1 minute సాల్ట్ చేసేసి అవి 2 చల్లారినాక మిక్సీ పట్టించుకోవాలి. ఈ పప్పులు, ఎండుమిరకాయ, ఇందులో కొంచెం తెల్లగడ్డ ఒలిచేసి కొద్ది టేస్ట్ బాగుంటుంది వేస్తే. అట్లా కొంచెం తగినంత ఉప్పు వేసి మిక్సీ పట్టించుకోవాలి. చాలా సింపుల్ అనమాట. మనం ఏదైనా బిజీగా ఉన్నప్పుడు రెడీగా ఉండేకి రెడీ టు ఈట్ లాగా అనమాట. రైస్లో నెయ్యి వేసుకొని ఈ పప్పుల పొడి వేసుకొని తినేయచ్చు. ఇది ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేయని అవసరం లేదు. ఒక 15 days వరకు బయట పెట్టుకోవచ్చు, 1 month అయినా పెట్టుకోవచ్చు. నేను 1 week అయ్యేటట్లు చేస్తున్నా. బట్ 8 కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది. ఏదన్నా బిజీగా ఉన్నప్పుడు బయటకు వెళ్ళి వచ్చినప్పుడు డైరెక్ట్ ఇన్స్టాంట్గా ఇట్లా ఆఫీస్కి వెళ్ళేవారు కానీ వాళ్ళకి బాగా యూస్ఫుల్ అవుతుంది, వేసుకొని తినేయచ్చు. ఇంకా దోశలోకి కూడా చపాతీలోకి బాగుంటుంది. నెక్స్ట్ కొబ్బరి కారం కూడా చేసేస్తున్నా. ఫ్రైస్లోకి అట్లా కర్రీస్లోకి యాడ్ చేసేసుకోవచ్చు అనేసి. ఇంకా చపాతీలోకి కూడా బాగుంటుంది. కొంచెం ఎండు కొబ్బరి, ఇక్కడ స్టోర్లో దొరికే ఎండు కొబ్బరి తీసుకున్నాను. ఒక 2 cups. ఒక 1 cup మంచి పప్పులు, పుట్నాలు అంటారు కదా, అదొక 1 cup. కొబ్బరి పొడి వచ్చేసి 2 cups తీసుకున్నా. ఇంకా కొంచెం జీలకర్ర టేస్ట్కి బాగుంటుంది. ఇంకా వెల్లుల్లిపాయలు కొద్దిగా, ఒక వెల్లుల్లి తెల్లగడ్డ తీసుకున్నా. నెక్స్ట్ అందులోనే కొంచెం 1/2 cup కారపొడి వేసాను. మీరు కారం బాగా తింటారంటే 1 cup అయినా వేసుకోవచ్చు. మేము తక్కువ తింటామని చెప్పా కదా, సో తక్కువ వేసాను. ఇంకా తగినంత సాల్ట్ వేసేసి పొడి పొడిగా మిక్సీ పట్టించుకోవాలన్నమాట. సేమ్ మనం ఇందాక శనక్కాయ పప్పుల పొడి పట్టించుకున్నట్లే అనమాట. ఇది కూడా టేస్ట్ సూపర్గా ఉంటుంది. మనం కొన్ని టైమ్స్ అన్ని కర్రీస్, చికెన్ ఇవి తినకుండా ఇట్లా కొన్నిసార్లు పొడిగలు తినాలనిపిస్తుంది కదా, ఆ టైంలో బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇదైతే ఎక్కువ రోజులు స్టోర్ 2 to 3 months అయినా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రిడ్జ్లో కూడా అవసరం లేదు. ఇంకా ఏదైనా 8 కంటైనర్లో స్టోర్ చేసుకుంటే వాటర్ కొంచెం తగలకుండా ఎక్కువ డేస్ ఉంటాయి. ఇట్లా వెజిటేబుల్స్ ఏమైనా ఫ్రై అయ్యి చేసినప్పుడు యాడ్ చేసుకునేకి ఈజీగా ఉంటుంది. ఈ శనక్కాయ పప్పుల పొడి కానీ, కొబ్బరి పొడి కానీ ఇవన్నీ కొంచెం ఉంటే మనకు కొద్దిగా హెల్ప్ అవుతుంది అనేసి ఇట్లా స్టోర్ చేసుకుంటున్నా. నెక్స్ట్ చట్నీ, ఇన్స్టాంట్గా చట్నీ ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నా. ఇక్కడ 3 cups శనక్కాయ పప్పులు తీసుకున్నా. ఇవైతే అట్లీస్ట్ 10 to 15 minutes లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేగనివ్వాలి. ఎందుకంటే సరిగ్గా ఉండదు, వేగకపోతే చెడిపోతుంది అనమాట తొందరగా. ఇంకా పప్పులు బాగా వేగిన తర్వాత చల్లారబెట్టేసి పక్కన సేమ్ ప్యాన్లోనే కొద్దిగా ఉద్దిపప్పు, కొంచెం జీలకర్ర, కొద్దిగా ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసి బాగా దూరగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని, హై ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ పెడితే మాడిపోతుంది అనమాట. సో ఇవి బాగా దూరగా వేయించుకొని శనక్కాయ పప్పులు ఇవి బాగా చల్లారనివ్వాలి. తర్వాత
మిక్సీ జార్లో వేసేసుకోవాలన్నీ. సేమ్ పప్పుల పొడి పట్టించినట్లే పట్టించేయాలి. కాకపోతే దీంట్లో కొద్దిగా చింతపండు, కొంచెం వెల్లుల్లిపాయ టేస్ట్ కోసం అనమాట. నార్మల్గా మనము శనగకాయ పప్పుల చట్నీ చేసుకుంటాం కదా దోశ ఇడ్లోకి, సేమ్ ఆ టైపే. ఇది ఇన్స్టాంట్గా చేసుకునేకి. ఇంకా కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా పొడిలాగా మిక్సీ పట్టించుకోవచ్చు. ఈ పొడిని సేమ్ డైరెక్ట్గా స్టోర్ చేసుకొని మీరు తర్వాత కావాలి అన్నప్పుడు పోపు వేసుకొని వాటర్ మిక్స్ చేసేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇక్కడ ఎక్కువ డేస్కి ఆల్రెడీ డైరెక్ట్ పోపు వేసేసి జస్ట్ హాట్ వాటర్ వేసుకొని చేసుకునేలాగా అనమాట. మీరు ఇలానే పొడిని స్టోర్ చేసేసుకొని మీకు టైం ఉన్నప్పుడు పోపు వేసుకోవచ్చు హాట్ వాటర్ వేసి. ఇంకా నేను పోపు కోసము ఇక్కడ కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది అనమాట, ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలి కాబట్టి. ఇంకా ఆయిల్లో కొంచెం పోపు, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసి బాగా దూరగా వేయించేసి మనం పప్పుల పొడి మిక్సీకి పట్టించుకున్నాం కదా అది వేసేసి మిక్స్ చేసేయడమే. ఇలా చేస్తే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. కాకపోతే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, లేకపోతే తొందరగా చెడిపోతుంది. నార్మల్ పొడి అయితే బయట ఉంటుంది, కానీ ఇలా పోపు వేసేసరికి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి కంపల్సరీ. ఇంకా కావాలి అన్నప్పుడు ఇక్కడ జస్ట్ నేను శాంపిల్కి చూపిస్తున్నాను. మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంతే. ఒకరికైతే 1 స్పూన్, ఇద్దరికైతే 2 స్పూన్స్ అలా. ఇక్కడ నేను 1 స్పూన్ తీసుకుంటున్నా. జస్ట్ బౌల్లో వేసేసి కొంచెమే వాటర్ యాడ్ చేయాలి, ఎక్కువ యాడ్ చేస్తే పల్సగా అయిపోతుంది. ఇంకా 1 స్పూన్ తీసేసుకొని బౌల్లో వేసేసుకొని హాట్ వాటర్ కొంచెం లిటిల్ బిట్గా యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసేసుకోవాలి. ట్రస్ట్ మీ, సేమ్ మనం నార్మల్గా చట్నీ చేసుకుంటాం కదా అప్పటికప్పుడు ఫ్రెష్గా అలా ఉంటుంది.